నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ 12th and 13th సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్లోనూ ఎక్స్ట్రా మోడల్స్ కవర్ చేస్తూ నంబర్ ఆఫ్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్తో ఎక్కువ మోడల్స్ని కవర్ చేసేలాగా అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ పేపర్స్ అనేవి విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. త్వరలో జిఎస్ పేపర్స్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఆ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. అంటే మనం చూసాం కదా ఎలక్షన్స్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని చెప్పి ఏమేమి చూసాం. ఆంధ్రప్రదేశ్ చూసాం, తర్వాత సిక్కిం చూసాం, అరుణాచల్ ప్రదేశ్ చూసాం అండ్ ఒడిషా చూసాం, అవునా. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ అలయన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది కదా. ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కవర్ అయింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. ఎంతమంది అంట? 24 మెంబర్స్తో మినిస్టర్స్. సో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1, 3 మహిళలకు దక్కిన చోటు. ఇక్కడ చూడండి ఎంతమంది విమెన్ రిప్రజెంటేషన్ అంటే 3 మెంబర్స్ మాత్రం ఈ ఒక్క మినిస్ట్రీలో ఉన్నారనమాట. అయితే మనం నిన్న క్లాస్లో కంపేర్ చేసుకుని చూసుకుంటే మనకి లోక్సభలో ఉన్న క్యాండిడేట్స్లో విమెన్ రిప్రజెంటేషన్ తగ్గింది అని చెప్పారు కదా. సో ఇక్కడ కూడా అది కొంచెం కంపేర్ చేసుకుని రివైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం కంపారిటివ్గా చూద్దాం. సో కొంచెం దీన్ని బేసిక్ కాన్సెప్ట్ మనం రివైజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 175. ఓకేనా, 175 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్కి జరిగిన ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి అనేది విజయం సాధించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ఇష్యూ కవర్ అయింది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి అరుణాచల్ సీఎంగా మళ్ళీ పెమా ఖండు. ఇదేంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, మనం చెప్పుకున్నాం కదా అరుణాచల్ ప్రదేశ్లోను సిక్కింలో కూడా ఎలక్షన్స్ జరిగాయని. ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్కేఎం పార్టీ అంటే సిక్కింకి సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకున్నాం. ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏ పార్టీ? ఎస్కేఎం పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ. ఓకే, అక్కడ అసెంబ్లీ సీట్స్ ఎన్ని? 32 సీట్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి అరుణాచల్ ప్రదేశ్కి కొత్త సీఎం ఎవరు అంటే పెమా ఖండు. ఆల్రెడీ ఈయన గవర్నమెంటే అక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా పెమా ఖండునే విన్ అయ్యారనమాట. ఓకేనా. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన ఆయన అంటే భారతీయ జనతా పార్టీ, నథింగ్ బట్ బీజేపీ పార్టీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 60. ఓకే, కంపారిటివ్గా చూడండి. అదే సిక్కింలో తీసుకుంటే ఎన్ని? సిక్కింలో తీసుకుంటే 32, ఏపీలో 175. ఓకే, నూతన ముఖ్యమంత్రి ఎవరు, ఏ పార్టీ అని చూసుకుని అసెంబ్లీ స్థానాలన్నీ చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఘీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ అనేది ఫాల్ అయిపోయింది కదా. అంటే ఎప్పటి నుంచో నియర్లీ మోర్ దాన్ 20 ఇయర్స్ నుంచి కూడా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంటే రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మోహన్ చరణ్ మాఘీ అనే ఆయన కొత్త చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఒడిశాకు సంబంధించి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే 147. ఓకే, ఇది క్లియరా? కంపారిటివ్గా చూసుకోండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ 175, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60, ఒడిశా 147. క్లియర్? అయితే ఇక్కడ మొత్తం మనం ప్రమాణ స్వీకారాలు చూసాం కాబట్టి వీళ్ళకి రిలేటెడ్గా స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించి స్టేట్లో ఒక ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు, వాళ్ళకి ఓత్ ప్రాసెస్ ఇచ్చేది ఎవరు అంటే గవర్నర్, అవునా. అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, అతను గవర్నర్ చేత నియమించబడతాడు. ఓకే, సో అది చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 164 క్లాజ్ 1. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ మనం హైలైట్ చేసుకుని చదువుకోవాలన్నమాట. ఆర్టికల్ 164 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే, a state contains a chief minister
హూ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్, అంటే ఓత్ ప్రాసెస్ ఇచ్చేది గవర్నర్. ఓకే, ఇది మొత్తం చీఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్కు. అంటే ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అంటే ఒక బ్రాంజ్ స్టాట్యూ గురించి. ఆ బ్రాంజ్ స్టాట్యూ ఏంటి అంటే నథింగ్ బట్ ఇంతకు ముందు బ్రిటిషర్స్ మన ఇండియా నుంచి ఒక బ్రాంజ్ స్టాట్యూని తీసుకెళ్ళిపోయారనమాట. దాన్ని మళ్ళీ ఇండియాకి తిరిగి అప్పచెప్పమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఈ బ్రాంజ్ స్టాట్యూ అనేది ఇండియాకి వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కేంద్రం అభ్యర్థన మేరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకారం. ఎవరు అంగీకరించారంట? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అంగీకరించి మళ్ళీ పంపించారు. అది ఎవరిది అంటే తమిళనాడులోని ఓ టెంపుల్లో చోరీకి గురైన సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కు తిరిగిచ్చేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంకై ఆల్వార్ కాంస్య విగ్రహాన్ని బ్రిటిషర్లు తమిళనాడులోని ఒక గుడి నుంచి దొంగలించి పట్టుకుపోయారు. దాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆష్మోలియన్ మ్యూజియం సొదేపి వేలంలో డాక్టర్ జేఆర్ బెల్మాండ్ అనే వ్యక్తి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అది ఆష్మోలియన్ మ్యూజియంలోనే ఉంది. అది ఇప్పుడు మన ఇండియన్స్ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఇండియాకి వచ్చింది. జస్ట్ ఎవరి స్టాట్యూలో గుర్తుపెట్టుకోండి. ఎవరిదంట? ఇక్కడ ఒక తమిళ కవికి, ఇక్కడ తమిళ్కి చెందిన ఒక కవి అంటే ఒక పోయిట్. ఆ పోయిట్ పేరేంటి అంటే స్వామీజీ తిరుమంకై ఆల్వార్. స్వామీజీ తిరుమంకై ఆల్వార్కి సంబంధించిన ఒక బ్రాంజ్ స్టాట్యూని బ్రిటిషర్స్ పట్టుకెళ్ళిపోతే అది మళ్ళీ ఇండియాకు వచ్చింది అని చెప్పి ఒక ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ వన్, జపాన్కు చేరుకున్న భారత నౌక. ఈ నౌక ఏంటి అంటే మనం నియర్లీ జూన్ స్టార్టింగ్లో అట్లా చూసాం కదా, ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్కి బయలుదేరింది అని చెప్పి. ఐఎన్ఎస్ శివాలిక్ విన్నారా? ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ జపాన్కి బయలుదేరింది అని మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఇది జపాన్కి చేరుకుంది. దేనికోసము అంటే ఇండియా జపాన్ కలిసి చేసే ఒక సంయుక్త విన్యాసం అన్నమాట. అంటే ఒక జాయింట్ ఎక్సర్సైజ్, జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్. ఆ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ పేరేంటి అంటే జిమెక్స్, JIMEX. ఓకే, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. నేవల్ అంటే మ్యారిటైమ్ కదా. సో జిమ్మెక్స్ స్టార్టెడ్ ఇన్ 2012. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ జిమ్మెక్స్ అంటే 2012లో స్టార్ట్ అయింది. ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ ఎడిషన్ ఏదైతే ఉందో అది 8th ఎడిషన్ అనమాట. 8th ఎడిషన్. ఓకే, అయితే ప్రీవియస్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారా? ప్రీవియస్ ఎడిషన్ వచ్చి విశాఖపట్నంలో జరిగింది లాస్ట్ ఇయర్ 2023లో. ప్రీవియస్ ఎడిషన్ వచ్చి విశాఖపట్నంలో జరిగింది, అది 7th ఎడిషన్. ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అంటే 8th ఎడిషన్ అనమాట. ఓకే, దానికి సంబంధించి చూద్దాం మ్యాటర్. జిమ్మెక్స్ 8వ ఎడిషన్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2024లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్. ఓకే, ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్లోని యొకోసువాకు చేరుకుంది. ఈ నౌకకు జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ వైస్ అడ్మిరల్ హిరోషి, అంబాసిడర్ సిబి జార్జ్ జపాన్లోని భారత రాయబారి ద్వారా ఘన స్వాగతం పలికారు. నథింగ్ బట్ ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్కి వెళ్ళింది. ఎందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది అని అడుగుతారు. అదేంటి అంటే జిమ్మెక్స్ నేవల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది అనమాట. ఓకే, ఇది డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఇదేంటి అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, ఒక్కొక్క ఇయర్ని ఒక్కొక్క దానికి డెడికేట్ చేస్తూ ఉంటుంది కదా. అట్లా 2025 ఇయర్ని దేనికి డెడికేట్ చేశారు అంటే క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి డెడికేట్ చేశారు. అసలు ఏంటి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ అ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఒక క్వాంటమ్ సైన్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కంప్యూటర్ సైన్స్ విచ్ యూజెస్ ద థియరీస్ ఆఫ్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్. అంటే క్వాంటమ్ టెక్నాలజీ అని మనకి ఫిజిక్స్లో ఉంటుంది కదా, ఆ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క థియరీస్ని యూజ్ చేసుకుని కంప్యూటర్ సైన్స్లో వర్క్ చేస్తే దాన్నే మనం క్వాంటమ్ సైన్స్ అని పిలుస్తాం. ఓకే, అయితే దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ఏ ఇయర్ని యునైటెడ్ నేషన్స్ ప్రతిపాదించింది అని అడిగితే 2025 2025. అయితే ప్రీవియస్లో మనం చూసాం కదా 2024 2023 ఏంటవి? 2023 వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పారు, అవునా?
నెక్స్ట్ 2024 వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ అని చెప్పాం. ఓకే, ఇప్పుడు 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. అది కూడా చూడండి. సో ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ మేడ్ అ బిగ్ అనౌన్స్మెంట్. 2025 will be the International Year of Quantum Science and Technology. The goal of this statement is to make more people around the world aware of quantum science and how it can be used to different events all along. అంటే వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఇయర్ని అలా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఐఐటి మద్రాస్ అండ్ నాసా స్టడీ ప్యాథోజన్స్ ఆన్ ఐఎస్ఎస్. ఇదేంటి అంటే కాన్సెప్ట్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకేనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడ అంటే మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది కదా, లో ఎర్త్ ఆర్బిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అవునా, ఇది ఎవరెవరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనం చెప్పుకున్నాం కదా, నాసా, రాస్కాస్మోస్, ఈఎస్ఏ, సిఎస్ఏ, జాక్సా 5 కంట్రీస్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు అండ్ నాసా టుగెదర్ ఏం చేస్తున్నారు అంట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు అండ్ నాసా సంయుక్తంగా కలిసి ఐఎస్ఎస్లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్యాథోజన్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తున్నారంట. ఆ ప్యాథోజన్ ఏంటో చూద్దాం, అసలు దాని యొక్క ప్రామినెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, రీసెంట్లీ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ and NASA Jet Propulsion Laboratory worked together to study how bacteria that are resistant to multiple drugs behave on the International Space Station. International Space Station లో ఏ బ్యాక్టీరియా అయితే మల్టిపుల్ డ్రగ్స్కి రెసిస్టెన్స్ చూపిస్తుందో ఆ బ్యాక్టీరియా ఐఎస్ఎస్లో ఎలా బిహేవ్ చేస్తుందో రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరెవరు అంటే ఐఐటి మద్రాస్ అండ్ నాసా కలిసి రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ బ్యాక్టీరియా ఏంటో చూడండి. ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చి ఎంటెరోబాక్టర్ బ్యూగాడెన్సిస్. అంటే Enterobacter bugardensis is a pathogen in the escape group. These pathogens are known to be resistant to many drugs, which is why the WHO wants to find new treatments as soon as possible, because they are not killed by important medicines like third generation cephalosporins and quinolones. అంటే ఇవి ఈ యొక్క బ్యూగాడెన్సిస్ అనే ఎంటెరోబాక్టర్ బ్యూగాడెన్సిస్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అనే ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. ఆ రెసిస్టెన్స్ని చూపిస్తున్నాయి డ్రగ్స్కి. సో వీటిని కిల్ చేయడానికి కొత్త మెడిసిన్ తీసుకురావాల్సి ఉంది అని WHO వాళ్ళు చెప్పారు. అయితే వీటి బిహేవియర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలా ఉంది అని చదువుతున్నారు ఇప్పుడు ఐఐటి మద్రాస్ అండ్ నాసా కలిసి. ఓకే, ఏ బ్యాక్టీరియాను గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు కలిసి స్టడీ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు 3rd టైం ప్రమాణ స్వీకారం చేశారు కదా ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్గా. సో ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఫారెన్ టూర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. టూర్ కాదు, ఇది ఒక డిప్లొమాటిక్ విజిట్ అనమాట. నథింగ్ బట్ మనకి G7 కూటమి ఉంది కదా, G7 గ్రూప్ ఏమేమి ఉంటాయి G7లో? G7 కంప్రైజెస్ జపాన్, US, UK, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. ఏమేమి ఉన్నాయి? జపాన్, US, UK, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. ఓకేనా, ఈ 7 కంట్రీస్ని మనం G7 గ్రూపింగ్ అని చెప్తాం. సో ఈ G7 గ్రూపింగ్లో ఇండియా ఉందా అంటే లేదు. కానీ ఇక్కడ G7 సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రెసెంట్ ఇటలీలో జరుగుతుంది అనమాట. సో ఇటలీలో జరుగుతున్న G7 సమ్మిట్కి నరేంద్ర మోడీ గారిని ఇటలీ ప్రధాని అయిన జార్జియా మెలోని ఆహ్వానించారు. ఓకేనా, సో ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ గారు G7 గ్రూప్లో పార్టిసిపేట్ చేయడానికి అంటే G7 గ్రూప్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇటలీ వెళ్తున్నారనమాట. అంటే 3వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఫారెన్ విజిట్ ఎక్కడికి వెళ్ళారు అని అడగొచ్చు. ఇటలీలో జరుగుతున్న G7 గ్రూప్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఓకే, ఒకసారి స్క్రిప్ట్ చదువుదాం. Prime Minister Narendra Modi is set to leave for Italy on Thursday to participate in the 50th G7 Leader Summit. Ennodanta 50th. So this marks his first international trip since assuming office for the 3rd term. And
Italy extended an invitation to India to attend the G7 summit as an outreach country scheduled for June 14. During the summit, PM Modi will engage in a bilateral meeting with Italian Prime Minister Giorgia Meloni. ఎవరు అంటే Italian Prime Minister Giorgia Meloni. ఓకే, ఇది G7 గ్రూపింగ్ గురించి. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది G7 గ్రూప్లో ఎవరెవరు ఉంటారు. సో G7+1 ఈజ్ ఈక్వల్ టు రష్యా కదా, అంటే G8. G7+1 ఈజ్ ఈక్వల్ టు G8. ఈ 1 ఎవరు అంటే రష్యా. ఇండియా ఎక్కడుంది అంటే G20లో ఉంది. ఓకేనా, సో ఆ గ్రూపింగ్స్ చూడండి, ఫోకస్ చేయండి ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్, కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం. ఇది దేనికి సంబంధించింది అంటే ఆర్టికల్ మనం చూసాం కదా, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్యలో వార్ ఆపాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఏంటి అంటే అది కాల్పుల విరమణ తీర్మానం. మనం చూసాం, లాస్ట్ మంతే చూసాము, కానీ అప్పుడు అది యాక్సెప్ట్ అవ్వలేదు. మ్యాక్సిమం కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి కానీ. సో ఇక ఇజ్రాయెల్ అండ్ గాజాలో, అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ వార్ జరుగుతుంది కదా, అక్కడ కాల్పుల విరమణ జరగాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానం ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఇది ఇప్పుడు అప్రూవ్ అయిందనమాట, ఆమోదం పొందింది. అందుకని ఒక ఆర్టికల్ కవర్ అయింది. దాని గురించి కొంచెం స్క్రిప్ట్ చూద్దాం. తక్షణం అమలు చేయాలి అని ఇజ్రాయెల్ హమాస్కు పిలుపు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. ఐరాస భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్సి 5+10 బాడీ. ఓకే, సో ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. మనం చెప్పుకున్నాం కదా 5+10 బాడీ అని, అంటే 15 మెంబర్స్ ఉంటారు. ఇందులో 5 వచ్చి పర్మనెంట్ మెంబర్స్, 10 వచ్చి టెంపరరీ మెంబర్స్. ఈ పర్మనెంట్ మెంబర్స్ని వీటో గ్రూప్ అని చెప్తాం. మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ, వీటో మెంబర్స్ ఉంటారని చెప్పేసి. సో వాళ్ళల్లో 15 మందిలో 14 మంది ఆమోదించారంట. ఓకేనా, సో రష్యా మాత్రం ఓటింగ్కు గైర్హాజరైంది. 3 దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్ హమాస్లో తక్షణం అమలు చేయాలి అని ఈ తీర్మానం కోరింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రణాళికను గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మనం చూసాం కదా, ఆల్రెడీ ఇది ప్రకటించారు, బట్ ఇప్పుడు అప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, అమెరికా ఇజ్రాయెలీ గూఢచర్య నెట్వర్క్ను తాము భగ్నం చేసినట్లు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రిందట ఐరాస సిబ్బంది దాతృత్వ సంస్థల సిబ్బందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యెమెన్లో ఎవరు రెబెల్ చేస్తున్నారు, ఒక మిలిటెంట్ గ్రూప్ అని చదువుకున్నాం. వాళ్ళు ఎవరు అంటే హౌతీ రెబెల్స్. బాగా గుర్తుపెట్టుకోండి, యెమెన్ బేస్గా రెబెల్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే హౌతీ రెబెల్స్. ఓకే, అండ్ లెబనాన్లో హెజ్బుల్లాస్. ఓకే, వీళ్ళని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ తీర్మానం అనేది ఆమోదం పొందింది కాబట్టి వచ్చింది. జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి అండ్ దానికి రిలేటెడ్ జాగ్రఫికల్ లొకేషన్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. మేజర్గా మెడిటరేనియన్ సీ ఉంది కదా, మెడిటరేనియన్ సీ బార్డరింగ్ నేషన్స్ ఉన్నాయి చూడండి, అవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఆర్గానిక్ను వడకట్టడం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఆర్సెనిక్ను వడకట్టడం ఇక సులువు. ఇది దేనికి సంబంధించింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇన్నోవేషన్ అనమాట. అంటే దేని గురించి అంటే ఆర్సెనిక్ తెలుసు కదా మనకి, ఆర్సెనిక్ ఇది ఒక హెవీ మెటల్ కదా. ఈ ఆర్సెనిక్ అనేది ఫిల్టర్ చేసే ప్రొసీజర్, కొత్త ప్రొసీజర్ వచ్చిందంట న్యూస్లోకి. అంటే ఇంతకు ముందు లేవా అంటే ఉన్నాయి, ఫిల్టరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఫిల్టర్ చేసిన తర్వాత కూడా దాన్ని రీసైకిల్ చేసే మెథడాలజీ లేకపోవడం అనమాట. అలాంటి మెథడాలజీ లేకపోవడం వల్ల ఫిల్టర్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో పాతి పెట్టడం ద్వారా మళ్ళీ అండర్ గ్రౌండ్ వాటర్ అనేవి పొల్యూట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటో చూద్దాం. భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్ వంటి భారలోహ కాలుష్య కారకాలు అంటే హెవీ మెటల్ పొల్యూటన్స్ వడగట్టేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది పర్యావరణ అనుకూల విధానం అని వారు తెలిపారు.
భారత్లోని 223 జిల్లాల్లో ఆర్సెనిక్ స్థాయి లీటర్కు 1.5 మిల్లీగ్రామ్స్ మేర ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన పరిమితి కన్నా ఇది చాలా ఎక్కువ. ఎంత? 1.5 ఉంది కదా. సో ఎంత అంటే 1.5 మిల్లీగ్రామ్స్ ఉంది కదా. ఇది WHO స్టాండర్డ్స్ కంటే చాలా ఎక్కువ అంట. సో దీనివల్ల మానవులు, జంతువులు ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. ఆర్సెనిక్ను వడకట్టి శుద్ధమైన తాగునీటిని అందించే పరిజ్ఞానాలు ప్రస్తుతం కూడా ఉన్నాయి. అయితే నీటి నుంచి వేరు చేశాక, ఈ పాయింట్ చూడండి, అయితే నీటి నుంచి వేరు చేశాక ఆ విషతుల్య పదార్థాన్ని ఎక్కడ పడేయాలన్నదే కీలకం. అది తిరిగి పర్యావరణంలోకి ప్రవేశించకుండా చూడాలి. సో ప్రస్తుతం ఉన్న విధానాల్లో ఈ అంశం కొరవడుతుంది. వడకట్టిన ఆర్సెనిక్ను నేలలో పూడ్చిపెట్టడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల మళ్ళీ అది భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఈ సమస్యను IISc శాస్త్రవేత్తలు పరిష్కరించారు. వడకట్టిన ఆర్సెనిక్ను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వదిలించుకోవడానికి వారు రూపొందించిన విధానం ఉపయోగపడుతుంది. అయితే ఆ విధానం ఏంటి చూడండి. ఈ పద్ధతిలో వెలువడే విషతుల్య అకార్బన ఆర్సెనిక్ను విషతుల్యత పెద్దగా లేని సేంద్రియ ఆర్సెనిక్గా మారుస్తారు. నథింగ్ బట్ ఇన్ షార్ట్లో చెప్పాలి అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు అంటే ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్గా ఉన్నదాన్ని ఆర్గానిక్ ఆర్సెనిక్గా కన్వర్ట్ చేసి ఇప్పుడు దాన్ని భూమిలో పాతిపెట్టినా కానీ ఎలాంటి పొల్యూషన్ జరగదన్నమాట, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. ఓకేనా. ఇది IISc బెంగళూరు శాస్త్రవేత్తలు సాధించిన ఒక ఇన్నోవేషన్. దేనికి సంబంధించింది అంటే ఆర్సెనిక్ ఫిల్టరేషన్ గురించి ఎవరు రీసెంట్ ఇన్నోవేషన్ తీసుకొచ్చారు అంటే IISc బెంగళూరు, కర్ణాటకలో ఉంది అది ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, బయోఫార్మాస్యూటికల్ అలయన్స్. ఇది దేని గురించి అంటే ఒక గ్రూపింగ్ వచ్చింది న్యూస్లోకి. దేని గురించి? ఇండియాలో ఫార్మసీ మెడిసిన్స్ అనేవి కొరత వచ్చింది కదా మనకి COVID-19 పీరియడ్లో. దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక 5 కంట్రీస్ కలిసి ఒక అలయన్స్ ఫామ్ చేశాయి. అలయన్స్ అంటే ఒక గ్రూపింగ్ని ఫామ్ చేసుకున్నాయి అనమాట. ఆ గ్రూపింగ్ ఏంటో చూద్దాం. ఇండియా, సౌత్ కొరియా, USA, జపాన్ అండ్ యూరోపియన్ యూనియన్ లాంచ్ బయోఫార్మాస్యూటికల్ అలయన్స్. ఏ కంట్రీస్ అంట? ఇండియా, సౌత్ కొరియా, USA, జపాన్ అండ్ యూరోపియన్ యూనియన్. సో the biopharmaceutical alliance was launched in response to the drug supply shortages experienced during the COVID-19 pandemic. So ఇది ఎక్కడ జరిగిందంట మీటింగ్? The inaugural meeting of biopharmaceutical alliance was held in San Diego during the Bio International Convention 2024. శాండిగోలో ద మీటింగ్ జరిగింది. అక్కడ డెసిషన్ తీసుకున్నారు. శాండిగో అంటే ఎక్కడుంది? కాలిఫోర్నియాలో ఉంది. నథింగ్ బట్ USAలోనే మీటింగ్ జరిగిందనమాట. ఈ అలయన్స్లో ఉన్న మెంబర్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఎవరుంటారు, ఎవరు లేరు అని అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. జస్ట్ మెడిసిన్ షార్టేజ్ని తగ్గించడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటే ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ బై 2025. 2025 సంవత్సరం కల్లా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి అది? ట్యూబర్క్యులోసిస్, TB అంటాం కదా మనం, క్షయవ్యాధి. దాన్ని ఎలిమినేట్ చేయాలి అని 2 మినిస్ట్రీస్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఏంటి ఆ మినిస్ట్రీస్ అంటే, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అది మనకందరికీ తెలుసు. అయితే ఇంకో మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మైన్స్ మినిస్ట్రీ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఓకే. అయితే ఇక్కడ మైన్స్ మినిస్ట్రీ ఎందుకు ఉండొచ్చు? వై? బికాస్ ఈ మైన్స్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా TB వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. అంటే అక్కడ పీల్చే పొల్యూటెంట్స్ వల్ల కానీ, లేదంటే కొన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్స్కి వెళ్ళడం వల్ల కానీ. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళకి TB ఎలిమినేషన్ గురించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట బై 2025. ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ సెంట్రల్ TB డివిజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టుడే signed a memorandum of understanding in New Delhi for collaborative and convergent action towards elimination of tuberculosis in the country by 2025. ఈ టార్గెట్స్ ఇంపార్టెంట్ ఎప్పటి వరకు అని. ఓకే, క్లియర్. నెక్స్ట్ టాపిక్, 4 దశాబ్దాల్లో 40% పెరిగిన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు. అంటే ఇది నైట్రస్ ఆక్సైడ్ సంబంధించిన ఎమిషన్స్ గురించి ఒక ఆర్టికల్. అంటే 4 డికేడ్స్లో, 4 దశాబ్దాలు అంటే 4 డికేడ్స్లో 40% పెరిగిందంట. ఎలానో చూద్దాం. పుడమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40% పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న ర్యాంకింగ్స్ చూడండి. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ భారత్, అమెరికాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరించింది. ఈ ఆర్డర్ చూడండి. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్
కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ తర్వాత పొడిమిని ఎక్కువగా వేడెక్కిస్తున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్ కూడా ఉంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే, అంటే ఇండస్ట్రియలైజేషన్కి ముందుతో పోలిస్తే భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ఇందులో మానవ చర్యలతో వెలువడ్డ నైట్రస్ ఆక్సైడ్ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీ సెల్సియస్గా అంచనా వేస్తున్నారు. ఇక్కడ వరకు చూసుకొని సరిపోతుంది. అంటే మొత్తం 4 డికేట్స్లో 40% పెరిగింది అని చెప్పారు కదా. అయితే ఇందులో మొత్తం చూసుకుంటే 1.15 డిగ్రీ సెల్సియస్ పెరిగింది కదా. అందులో నైట్రస్ ఆక్సైడ్ వల్ల వచ్చిన వాటా ఎంత అంటే 0.1 డిగ్రీ సెల్సియస్ అంట. ఓకే, క్లియర్. సో ఇది చూసుకోండి ఎంత పెరిగింది, ఎంత టైం పీరియడ్లో పెరిగింది. అండ్ ఆర్డర్ ఆఫ్ కంట్రీస్ చూడండి ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్ ఇండియా, థర్డ్ ప్లేస్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ ఆర్టికల్, ఇది దేని గురించి అంటే ఆర్టెమిస్ అకార్డ్స్. ఆర్టెమిస్ అకార్డ్స్ అంటే ఏంటి? ఇది దేనికి సంబంధించింది అంటే పీస్ఫుల్ స్పేస్ మిషన్స్, అంటే స్పేస్ రంగంలో, అంతరిక్ష రంగంలో పీస్ఫుల్గా మిషన్స్ కంటిన్యూ చేసుకోవాలి అని ఒక ఒప్పందం అనమాట. దేనికి కంటిన్యూషన్, దేని కింద ఇది వచ్చింది అంటే ఇక్కడ మనం చూసారా ఔటర్ స్పేస్ ట్రీటీ ఆఫ్ 1967లో సైన్ చేసుకున్న ఔటర్ స్పేస్ ట్రీటీకి అనుసంధానంగా ఈ యొక్క ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది వచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించి స్టార్టింగ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి చూడండి. అసలు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూడండి. అసలు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్లో ఇప్పటి వరకు మనకి మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 40 ఉంటాయి. ఓకేనా. అయితే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్లో ఇప్పటి వరకు మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 42 ఉన్నాయి. ఓకేనా. అయితే ఇప్పుడు కొత్తగా 2 కంట్రీస్ ఇందులో చోటు సంపాదించాయి. ఆ 2 కంట్రీస్ ఏంటో చూస్తే సరిపోతుంది. At the time of writing, 42 countries have signed the Artemis Accords, including the US, UK, Japan, Italy, Canada and Brazil on May 30th, 2024. Monna. Peru and Slovakia became the most recent nations to sign the accords. ఏమేమి కంట్రీస్ అంట, ఒకటి పెరు, ఇంకోటి స్లోవేకియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కొత్త నేషన్స్ ఏవైనా కొత్త గ్రూపింగ్లో జాయిన్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం నాటోలో చూసాం కదా ఫిన్లాండ్ అండ్ స్వీడన్ 31st and 32 కంట్రీస్ అని చెప్పి, అట్లా ఇక్కడ పెరు అండ్ స్లోవేకియా అనేది ఆర్టెమిస్ అకార్డ్స్లో జాయిన్ అయిన రీసెంట్ కంట్రీస్ అనమాట. సో అది చూడండి. అండ్ ఔటర్ స్పేస్ ట్రీటీ యొక్క ఇయర్ 1967లో జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్, విశాఖపట్నం పోర్ట్ బ్రేక్స్ ఇంటూ టాప్ 20 ర్యాంకింగ్స్ ఇన్ వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది దేనికి సంబంధించింది అంటే వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, మన ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో అది కంటైనర్ పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. అంటే కంటైనర్స్ అంటే పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్ అనమాట. ఆ ర్యాంకింగ్స్లో ఇండియా నుంచి ఒక పోర్ట్ టాప్ 20th పొజిషన్లో ఉందంట. ఆ పోర్ట్ ఏది అని అడుగుతారు. విశాఖపట్నం పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఆ పోర్ట్ టాప్ 20th ర్యాంకింగ్లో ఉంది. అదేంటో చూద్దాం. సో along with Mundra Port, Visakhapatnam Port has moved to 19th place in the famous Container Port Performance Index. Top 20లో ఉందంటే ఏ ర్యాంక్లో అని అడిగితే ఇన్ పర్టికులర్లీ 19th ప్లేస్. 19th ప్లేస్లో విశాఖపట్నం పోర్ట్ ఉంది. అయితే ద వరల్డ్ బ్యాంక్ అండ్ S&P గ్లోబల్ మార్కెట్ ఎవరెవరు రిలీజ్ చేశారంట, ఒకటి వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్, ఇంకొకటి S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ టుగెదర్ టు మేక్ ద CPPI 2023. It rates the effectiveness of container ports around the world, mainly looking at how long ships stay at the port. ఇది అసలు మెయిన్గా దేని గురించి అంటే షిప్స్ వచ్చిన తర్వాత అది పోర్ట్లో ఎంతసేపు స్టే అవ్వగలుగుతున్నాయి, ఎంతసేపు ఉండగలుగుతున్నాయి, అండ్ ఆ పోర్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అని కొలిచే ఒక ఇండెక్స్ అనమాట. ఓకేనా. కంటైనర్ పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంట, వరల్డ్ బ్యాంక్ అండ్ S&P రేటింగ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, అంగారకుడిపైకి అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు. అంటే మనకి అంగారకుడు ఉంటాడు కదా, దానిపైన ఉన్న ఒక అగ్నిబిలం అంటే క్రేటర్స్ ఉంటాయి కదా, ఆ క్రేటర్స్ 3 క్రేటర్స్కి 3 నేమ్స్ పెట్టారంట. ఆ 3 నేమ్స్ ఎవరివో చూద్దాం. అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారు. అయితే మిగిలిన 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఓకే, ముర్సా పట్టణం అండ్ హిల్సా టౌన్స్. ఒకసారి స్క్రిప్ట్ చూడండి.
3 craters on the surface of Mars were recently discovered by a team of scientists. The craters are in the Tharsis volcanic region of Mars, as confirmed by scientists at the Physical Research Laboratory in Ahmedabad. అంగారకుడు అంటే ఏంటి? మార్స్ కదా, రెడ్ ప్లానెట్ అంటాం. సో మార్స్ మీద ఉన్న క్రేటర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద డిప్రెషన్స్ అన్నమాట. డిప్రెషన్స్ ఉంటాయి కదా, వాటిని క్రేటర్స్ అని పిలుస్తారు. అందులో 3 క్రేటర్స్ ని మార్స్ మీద ఐడెంటిఫై చేసి ఆ మూడిటికి 3 నేమ్స్ ఇండికేట్ చేశారు. ఆ 3 నేమ్స్ లో ఒక నేమ్ వచ్చేసి దేవేంద్రలాల్ అనే ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ నేమ్ అన్నమాట. అండ్ ఇంకో 2 నేమ్స్ వచ్చేసి 2 టౌన్స్ నేమ్స్. ఆ 2 టౌన్స్ నేమ్స్ ఏంటంటే ముర్సాన్ అండ్ హిల్సా. ఓకే, సో లాల్, ముర్సాన్ అండ్ హిల్సా are the names of the craters that have been approved by the Working Group for Planetary System Nomenclature of the International Astronomical Union. ఈ 3 నేమ్స్ చూడండి, ఏ ప్లానెట్ చూడండి సరిపోతుంది. ఏ ప్లానెట్ అంటే మార్స్ ప్లానెట్, తెలుగులో ఏమంటారు? అంగారకుడు. నెక్స్ట్ వన్, నోబెల్ గ్రహీత యూనస్ పై బంగ్లాలో అభియోగం దాఖలు. నోబెల్ గ్రహీత అంటే నోబెల్ లారియట్ యూనస్ ఉన్నారు కదా, యూనస్ మీద ఒక పిటిషన్ పడింది. దేనికి సంబంధించింది అంటే ఈయన ఒక ఫినాన్షియల్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి బంగ్లాదేశ్లో ఈయన మీద ఒక పిటిషన్ క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. అదేంటో చూద్దాం. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ మరో 13 మంది కలిసి ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి $20 లక్షల పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది. ఢాకా అంటే ఎక్కడుంది? బంగ్లాదేశ్ క్యాపిటల్ అన్నమాట. సో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల జూలై 15 నుంచి విచారణ మొదలు పెడతామని ప్రత్యేక న్యాయమూర్తి సయ్యద్ అరాఫత్ హుస్సేన్ ప్రకటించారు. ఆరోపణలను కొట్టివేయాల్సిందిగా యూనస్ ప్రకృతులు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. నథింగ్ బట్ మొహమ్మద్ యూనస్. ఓకే, ఈయన మీద ఒక కేసు ఫైల్ అయింది. దేనికి సంబంధించింది అంటే డివిడెండ్స్ లో ఫ్రాడ్ చేశారు అని చెప్పి ఒక కేసు ఫైల్ అయింది. నోబెల్ లారియట్ కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్, జూనియర్ హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం. ఇది ఒక హోస్ట్ గురించి అన్నమాట. ఇండియా ఒక ప్రపంచ కప్ కి హోస్ట్ నేషన్ గా సెలెక్ట్ అయింది. అది దేనికి సంబంధించింది అంటే జూనియర్ హాకీ ఉంటుంది కదా, జూనియర్ హాకీకి ఇండియా హోస్ట్ నేషన్ గా సెలెక్ట్ అయింది. అదేంటో చూడండి. హాకీలో మరో మెగా టోర్నీకి భారత్ వేదికగా నిలవబోతుంది. వచ్చే ఏడాది జూనియర్ హాకీ ప్రపంచ కప్ కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది అంటే 2025లో. సో మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. సో మొత్తం ప్రపంచంలో హాకీని రెగ్యులేట్ చేసి నియంత్రించే సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ని రెగ్యులేట్ చేసేది ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అట్లానే హాకీని రెగ్యులేట్ చేసేది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనమాట. సో 2023లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ కప్లో ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. స్పెయిన్, భారత్ 3, 4 స్థానాలు దక్కించుకున్నాయి. 2013 అండ్ 2016, 2021లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. 2016లో టైటిల్ కూడా గెలిచింది. ఎప్పుడెప్పుడు ఆతిథ్యం ఇచ్చింది, టైటిల్ ఎప్పుడు గెలిచింది అని ఒక లిస్ట్ ఇచ్చారు. జస్ట్ 3 టైమ్స్ ఇప్పటి వరకు హోస్ట్ నేషన్ గా ఉంది. తర్వాత 2016లో ఈ కప్ ని గెలుచుకుందంట ఇండియా. ఇప్పుడు మళ్ళీ 2025లో హోస్ట్ నేషన్ గా సెలెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్, మాలావి ఉపాధ్యక్షుడు సౌలస్ దుర్మరణం. అంటే మాలావి కంట్రీ ఉంది కదా, మాలావి కంట్రీ ఎక్కడుంటుందని? ఆఫ్రికాలో ఉంటుంది. ఆఫ్రికాలో ఉన్న ఈస్టర్న్ సైడ్లో ఉన్న ఒక కంట్రీ. ఇది అసలు ఏంటి అంటే మనం చూస్తే ఒక 2-3 డేస్ నుంచి మాలావి ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయన ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆ హెలికాప్టర్ సడన్గా కనిపించకుండా పోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ లాస్ట్ అయినాయి అనమాట వాళ్ళకి. అయితే అప్పటి నుంచి సర్చ్ ఆపరేషన్స్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈయన ఫ్లైట్ అనేది క్రాష్ అయ్యి ఆ వైస్ ప్రెసిడెంట్ చనిపోయారనమాట. ఆ న్యూస్ ఒకటి కవర్ అయింది. సో అది చూద్దాం. మరో 9 మంది కూడా పర్వతాల్లో విమాన శకలాలను గుర్తించిన సైన్యం. ఆయన పేరు చూడండి, సౌలస్ షిలిమా ఒక ఉపాధ్యక్షుడు రీసెంట్ గా మరణించారు. ఏ కంట్రీకి వైస్ ప్రెసిడెంట్ అని అడగొచ్చు? మాలావి. ఎలా అంటే ఫ్లైట్ క్రాష్ అన్నమాట. సో ఆఫ్రికా దేశమైన మాలావిలో సైనిక విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. పర్వత ప్రాంతాల్లో సైనిక విమానం కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా, ఎవరు ప్రెసిడెంట్ లాజరస్ చక్వేరా ప్రకటించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. నథింగ్ బట్ సౌలస్ షిలిమా
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాలావి పాస్డ్ అవే. సో ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూడండి, ఆఫ్రికన్ నేషన్ కదా మాలావి, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సారీ ఇది మాలావి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఆర్థిక అభివృద్ధిలో అగ్రగామిగా భారత్. ఇది దేని గురించి అంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ఎస్టిమేషన్ ఇచ్చిందనమాట ఇండియా యొక్క గ్రోత్ గురించి, ఎకనామిక్ గ్రోత్ గురించి. అదేంటో చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి ప్రపంచ బ్యాంక్ అంచనాలు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి రేటు సాధించే అవకాశం భారత్కు ఉన్నట్లు వివరించింది. 2023-24లో మన దేశం 8.2% వృద్ధి చెందిందంట. ఎవరి రిపోర్ట్ ప్రకారం? వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 2023-24లో 8.2% గ్రోత్ రేట్ ఎస్టిమేట్ అయింది. సో ఇది రికార్డ్ అయింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్థిరపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అంటే ఇప్పుడు రికార్డ్ అయింది 8.2% అయింది, రానున్న 3 ఇయర్స్లో కొంచెం తగ్గి 6.7% దగ్గర ఉంటుంది అని ఎవరు ఎస్టిమేట్ చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ చేసింది. నెక్స్ట్ వన్, ఇంటి పునాదులే భారీ బ్యాటరీలు. ఇది దేనికి సంబంధించింది అంటే కాంక్రీట్ ఉంటుంది కదా, కాంక్రీట్లో ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయొచ్చు అని ఒక ఇన్నోవేషన్ వచ్చింది. అదేంటో చూద్దాం. కాంక్రీట్లో కరెంట్ నిల్వ చేసుకోవచ్చు, సఫలం దిశగా MIT పరిశోధన. ఎవరంట? MIT శాస్త్రవేత్తలు. సో న్యూఢిల్లీ భవన నిర్మాణ రంగంలో వాడుతున్న కాంక్రీట్ విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతుంది. డాక్టర్ డేమియన్ స్టెఫానియోక్ ఆధ్వర్యంలో MIT పరిశోధక బృందం దీనికోసం కృషి చేస్తున్నది. MIT అంటే USA ఉంది కదా అక్కడ. సో MIT, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్లో కాంక్రీట్ను విద్యుత్ నిల్వ సాధనంగా ఉపయోగించవచ్చునని గుర్తించారు. సిమెంట్, నీరు, కార్బన్ బ్లాక్లతో ఈ కాంక్రీట్ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాంక్రీట్లో ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయొచ్చు అంట. ఎవరు రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ అంటే MIT యూనివర్సిటీ సైంటిస్ట్ ఫ్రమ్ అమెరికా. సో ఇవన్నీ ఇన్నోవేషన్స్ ఇన్ న్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఒలింపస్ పరిశోధన కేంద్రం. ఒలింపస్ అంటే మెడికల్ టెక్నాలజీలోని టాప్ ఇన్నోవేటర్ అనమాట, ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్. సో అదేంటో చూద్దాం. హైదరాబాద్లో ఒలింపస్ పరిశోధన కేంద్రం. మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి అంటే R&D ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్లో పెట్టబోతున్నారు. ఎవరు అని అడిగితే ఒలింపస్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆధునిక వైద్య పరికరాల అభివృద్ధి ఈ సెంటర్ దోహదం చేయనుందని, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో HCL టెక్నాలజీతో కలిసి ఈ సెంటర్ను నెలకొల్పబోతుంది. ఎవరితో అంట? ఒలింపస్ అలాంగ్ విత్ ద HCL టెక్నాలజీ. ఈ పాయింట్ చూడండి, ఒలింపస్ ప్లస్ HCL టెక్నాలజీ కలిసి ఇండియాలో ఒక R&D సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దేనికోసం అంటే మెడికల్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ కోసం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, అత్యంత విలువైన సంస్థగా యాపిల్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే యాపిల్ సంస్థ ఏదైతే ఉందో అది మైక్రోసాఫ్ట్ని క్రాస్ చేసి అత్యంత వాల్యుబుల్ ఆర్గనైజేషన్గా చోటు దక్కించుకుందంట. ఆ స్క్రిప్ట్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్ళీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్, ఇప్పటి వరకు ఏది ఉంది మనం చెప్పుకున్నాం కదా మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో కంపెనీ షేర్ ధర రికార్డు స్థాయిలో లాభపడమే ఇందుకు కారణం. ఏంటంట, మొత్తం ఐఫోన్స్ ట్రెండింగ్ కదా ఇప్పుడు. సో ఐఫోన్స్ యొక్క సేల్స్ అనేవి ఎక్కువైపోయి షేర్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మైక్రోసాఫ్ట్ యొక్క షేర్స్ని క్రాస్ చేసి యాపిల్ అనేది ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంట. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్ ఒక అపాయింట్మెంట్ వచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అపాయింటెడ్ న్యూ ఆర్మీ చీఫ్. కొత్తగా వచ్చిన ఆర్మీ చీఫ్ ఎవరని అడుగుతారు? ఉపేంద్ర ద్వివేది. ఓకే, సో ఉపేంద్ర ద్వివేది విల్ రీప్లేస్ ద కరెంట్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ సి పాండే. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ ఎవరు? మనోజ్ పాండే కదా. ఆయన రీప్లేస్ చేసి ఆయన ప్లేస్లో ఆర్మీ చీఫ్ ఎవరు అంటే ఉపేంద్ర ద్వివేది. అయితే ఇక్కడ మనం నావీ చీఫ్ కూడా చూద్దాం. Admiral Dinesh K. Tripathi assumed command of the Indian Navy as 26th Chief of Naval Staff.
హీ సక్సీడ్స్ హరికుమార్. ఇది మనం లాస్ట్ వీక్లోనే చూసాం, న్యూ నావల్ చీఫ్ అని చెప్పేసి. ఎవరు? దినేష్ కే త్రిపాఠి. ఎవరిని రీప్లేస్ చేశారు? హరికుమార్ని రీప్లేస్ చేసి ఈయన రావడం జరిగింది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.